బట్టి విక్రమార్క కథ. నిజాయితీ, న్యాయం. రాజా విక్రమార్కుడు ఒక రాత్రి అడవిలో నడుస్తూ ఉండగా మళ్ళీ అదే చెట్టుపై బేతాళుడు వేలాడుతూ కనిపించాడు. విక్రమార్కుడు మౌనంగా బేతాళుడిని భుజంపై వేసుకుని నడవసాగాడు. అప్పుడు బేతాళుడు కథ మొదలుపెట్టాడు. భూతం తెరిచిన పుస్తకం. తెరిచిన పుస్తకం బేతాళుడి కథ. ఒక పట్టణంలో ధనదత్తుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒకే ఒక్క కుమార్తె, లీల. లీల చాలా నిజాయితీగల అమ్మాయి. ఒకరోజు మార్కెట్కు వెళ్లిన లీలకు రోడ్డు మీద ఒక బంగారు సంచి దొరికింది. అందులో బంగారు నాణేలు చాలా ఉన్నాయి. ఆమె వెంటనే ఆ సంచిని ఇంటికి తీసుకెళ్లి తండ్రికి ఇచ్చింది. కొద్దిసేపటికి ఒక ధనవంతుడు వచ్చి, నా బంగారు సంచి పోయింది అని వాపోయాడు. అప్పుడు ధనదత్తుడు బయటకు వెళ్లి సంచి చూపించాడు. ధనవంతుడు ఆనందంతో అన్నాడు, ఇది నా సంచే, కాని ఇందులో నాణేలు 100 ఉండాలి. ఇప్పుడు 90 మాత్రమే ఉన్నాయి. ధనవంతుడు అబద్ధం చెప్పాడు. లీల ఆశ్చర్యపోయింది. బేతాళుడి ప్రశ్న. రాజా విక్రమార్క, ఇప్పుడు సంచి ఎవరికి ఇవ్వాలి? మాట్లాడితే నీవు ఓడిపోతావు. విక్రమార్కుడి సమాధానం. విక్రమార్కుడు మౌనం తట్టుకోలేక చెప్పాడు, నిజాయితీగల లీల సంచిని దొరికినట్లే ఇచ్చింది. అబద్ధం చెప్పినవాడు. ధనవంతుడు తన సంచి పోయిందని నిరూపించలేకపోయాడు. అందువల్ల ఆ సంచి లీలకే చెందుతుంది. ఇంతలో బేతాళుడు పెద్దగా నవ్వాడు. మళ్లీ చెట్టుపైకి వెళ్ళిపోయాడు. కథ నీతి. నిజాయితీ ఎప్పటికీ ఓడదు. అబద్ధం చివరికి బయటపడుతుంది.